అక్షర ఎక్కడికి? మన అనుకున్న ఒక్కటొక్కటిగా దూరం అవుతున్నప్పుడు దగ్గరగా చూస్తూ ఉండలేను కదా, అందుకే వెళ్ళిపోతున్నా. నాకు తెలియకుండానే ఓ తప్పు అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయగలను చెప్పు? రీప్లేస్మెంట్ అనేది అంత ఈజీనా సిద్ధు? హా, చూస్తాను. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి. నేను మోసం చేస్తుంది సమీరనే కాదు, నన్ను నేను మోసం చేసుకున్నాను అనిపిస్తుంది. ఓ వారం రోజుల్లో నాకు సిద్ధుకి పెళ్ళి, ఓ 1-2 yearsలో బాబో పాప పుట్టేశాక మేము ఒక కంప్లీట్ ఫ్యామిలీ అయిపోతాం. నాకు నా ఫ్యూచర్ అనేది హ్యాపీగా క్యూట్గా ఒక ఫ్యామిలీగా చూడాలని ఉంది. నేను సిద్ధు లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉంటాం కదా. నువ్వు ఇలా అన్నావో లేదో ఇప్పుడే ఆయన మెసేజ్ చేశారు. సిద్ధు వస్తే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? మిస్టర్ సిద్ధు, నో నో నో, మిస్టర్ హస్బెండ్. హే హాయ్ సిద్ధు, ఏంటి చెప్పకుండా వచ్చేసారు, అది కూడా డైరెక్ట్గా టెర్రస్ మీదకి? ఏంటి సంగతి? మీకు కూడా నాలాగే హ్యాపీనెస్తో నిద్ర పట్టట్లేదు కదా? జస్ట్ నేను ఇప్పుడే అక్షరాకు కాల్ చేసి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పాను, ఇంతలో మీరు వచ్చేసారు. నేను నీకు విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి, కానీ ఫస్ట్ నేనే చెప్తా. యాక్చువల్లీ ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్దాం అనుకున్నా, కానీ దానికి ముందు ఒక చిన్న కథ చెప్తా. అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మాయి, తను చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్లో రకరకాల ప్రేమ కథలు, రకరకాల జంటల్ని చూస్తూ ఉంది. ఎక్కడో ఒక చోట తనకు కూడా నాకు ఇలాంటి ప్రేమ కథ ఉంటే బాగుండు, నాకు ఒక పార్ట్నర్ ఉంటే బాగుండు అని ఎంత అనిపించినా కూడా ఏమో నా ప్రేమంతా నా హస్బెండ్కే దక్కాలి అని దాచుకుంటూ వచ్చింది. ఈ రోజుల్లో కూడా అలా బోరింగ్గా కలలు కంటూ కూర్చుంటే లాస్ట్గా కలలే మిగులుతాయి తప్ప నీకు మంచి మొగుడేం రాడు అని తన చుట్టూ ఉన్న వాళ్ళు 100 సార్లు అంటున్నా కూడా తను మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ బోరింగ్ అమ్మాయి ప్రపంచం అంతటికీ ఒకటి చెప్పాలనుకుంటుంది. అమ్మో, నేనేనా ఇలా అరిచింది? బయట ప్రపంచం అంతటికి ఇంత గట్టిగా అయినా అరిచి చెప్పగలుగుతున్నా కానీ నా ప్రపంచమైన మీకు మాత్రం చెప్పాలంటే ఎందుకో భయం వేస్తోంది. కానీ నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తా. ఐ లవ్. ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్. నాకు పెళ్ళి ఇష్టం లేదు సమీరా. ఈ నిజంతో పాటు నీకు ఇంకో నిజం చెప్పాలి. అక్షర ప్రేమించిన అబ్బాయి ఎవరో కాదు, నేనే. ఒక మంచి పార్ట్నర్ అవ్వాలనే అక్షరాతో ట్రావెల్ అయ్యాను, ప్రేమించేశాను. కానీ ఈలోపే నీ గురించి తెలిసింది. తన దగ్గరే ఆగిపోతే నిన్నెప్పటికీ యాక్సెప్ట్ చేయలేనేమో అనుకొని తన మెమరీస్ అన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ నీపై కూడా అంతే ప్రేమ చూపించాలనుకున్నాను, అంతే ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నాను. కానీ ఇందులో నా స్వార్థాన్ని, నేను చేస్తున్న మోసాన్ని, ఆ ప్రేమని ఎఫర్ట్స్ని కూడా డామినేట్ చేసేసాయి. ఇదేదో నన్ను మోసం చేయాలనో బాధ పెట్టాలనో చేయలేదు సమీరా, అదంతా అలా జరిగిపోయింది. ఐమ్ సారీ. తప్పు నాలను పెట్టుకొని బాధ మాత్రం మిమ్మల్ని పెడుతున్నాను. ఐఎమ్ రియలీ సారీ సమీరా. పెళ్ళికొడుకు ఫోటో పంపి. సిద్ధునా? ఇతను నీకు తెలుసా? హీజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. రేపు సిద్ధుని కలుస్తున్నావా? నువ్వు మీట్ అయ్యేలా చేస్తావు కదా. నేనెలా చేస్తానే? ఇద్దరం పక్క పక్కన నుంచుంటాం, ఒక ఫోటో తీస్తావా? సరేరా, నీకు కూడా ఫుడ్ పెట్టేస్తా. నేను తినేసి వచ్చాను.
మీకైనా చెప్పిందా సిద్ధు ఆ అబ్బాయి గురించి? మరి అడగండి ఆ అబ్బాయి విషయం చెప్పమని. సమీరా మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. ఇప్పుడు నేను నిన్ను ఎలా ఫేస్ చేయాలి సమీరా? కట్ చేస్తుందేంటి? నిన్న ఫోన్ చేస్తే ఎందుకే లిఫ్ట్ చేయలేదు? అక్షర నిన్నే మాట్లాడు. నిన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదే, భయం వేసింది. అసలు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పమంటావు సమీరా? ఒకడు నిన్ననుకొని నన్ను ఇష్టపడ్డాడని చెప్పాలా? నీకు దక్కాల్సిన ప్రేమ ఒక్క చిన్న పొరపాటు వల్ల నాకు దక్కిందని చెప్పాలా? ఏం చెప్పమంటావు? నాకు దక్కాల్సిన ప్రేమ అది మీరే డిసైడ్ చేసేసుకుంటారా? నేను నాన్నతో మాట్లాడతాను. సమీరా ప్లీజ్ వద్దే. మరి నా కోసం నువ్వు అలా సాక్రిఫైస్ చేసి నీలో నువ్వే బాధపడుతుంటే నేను చూస్తూ ఉండగలనా? మరి నేను మాత్రం నిన్ను అలా ఎలా చూడగలను చెప్పు? మీ ఇద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని నా నోటితో నేనే అన్నాను. ఇప్పుడు ఇలా చేయగలను? నాది జస్ట్ ఎగ్జైట్మెంటేనే, మీది ప్రేమ. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది అక్షర. యు బోత్ డిజర్వ్ ఈచ్ అదర్. సమీరా ప్లీజ్, నువ్వు నాన్నకేం చెప్పకు, నేను ఇప్పుడే వస్తున్నాను, ఆగు. నాన్న. ఏంటి, నేను సర్ప్రైజ్ దానిలోపే నన్ను చూసారా ఏంటి? సర్ప్రైజా? ఏంటది? అపార్ట్మెంట్ బయటే ఉన్నారా? ఏ బయట నాన్న? ఇంకే బయట, పిన్ని వాళ్ళ ఇంటి బయట. మీరు హైదరాబాద్ వచ్చారా? ఆహా, అయితే నన్ను చూసి ఫోన్ చేయలేదా? అంటే తొందరలో నేనే నిజం చెప్పేశాను అనమాట. సర్లే కానీ ఇంతకీ అల్లుడి గారు ఎక్కడున్నారు? ఓ, ఇక్కడే ఉన్నారా? ఆ? సర్లే అమ్మ, అల్లుడి గారు నేను కలిసే వస్తామే. సిద్ధు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి సిద్ధు, బయటికి వెళ్తున్నావా? పద పైకి వెళ్దాం. ఏంటి సిద్ధు, ఏమన్నా మాట్లాడాలా? సమీరతో ఏమన్నా ప్రాబ్లమా? అక్షరతో ప్రాబ్లం అంకుల్. అక్షరాతోనా? అయినా మీ ఇద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్ అని నాకు సమీర చెప్పిందమ్మా. ఫ్రెండ్స్ మాత్రమే కాదు అంకుల్, ఆ, వి ట్రావెల్ టుగెదర్. అక్షర ఒక అబ్బాయి నచ్చాడని చెప్పింది కదా, హా. అది ఎవరో కాదు, నేనే. ఈ మాట సమీరకి లేట్గా చెప్పి తప్పు చేశాను. అదే తప్పు మీ విషయంలో చేయాలనుకోవట్లేదు. నేను ఒక 4 రోజుల క్రితం ఒక పొరపాటు చేశాను అంకుల్. తన సైడ్ నుంచి వెళ్తే లేట్ అయ్యేలా ఉంది. మీరు ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతారా? నేనా? సారీ అంకుల్, ఇదంతా నా వల్లే. సరే సిద్ధు, నేను ఊరెళ్ళిపోతాను. నీలా పైకొచ్చి వాళ్ళని అలా చూడలేను. అంకుల్, ఏ కన్న తండ్రి అయినా తన కూతురు కన్నీరైనా చూడగలడు, కానీ ఆ కన్నీటికి కారణం చెప్పుకోలేక తనలో తనే మదన పడిపోవడం అస్సలు చూడలేడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరి మనసు ఇరుగుతుంది, లేదా ఇద్దరిది. నేను అది చూడలేను. వాళ్ళమ్మ పిల్లల దగ్గరికి వెళ్తున్నానని తెలిసి ఈ సంచిలో ఇద్దరికి అన్నీ సమానంగా పెట్టింది. చిన్నప్పటి నుంచి అన్నీ సమానంగానే ఇచ్చాను. ఇప్పుడు అలా ఇవ్వలేను కదా. మీ జనరేషన్ వాళ్ళకి ఏది మంచో ఏది చెడో ఒకరు చెప్తే కానీ తెలియనంత అయోమయంలో లేరు అని అనుకునేవాడిని. నువ్వు అయోమయం ఉంటే చెప్పేవాడిని కాదు, కానీ నమ్మకం అనే అంధకారంలో ఉన్నావు కాబట్టి చెప్తున్నాను. సరిగ్గా 30 ఏళ్ల క్రితం నాకు మా ఆవిడికి పెళ్ళయింది. పెళ్ళయి 4 ఏళ్ళైనా మాకు సంతానం కలగలేదు. గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా మాకు ఫలితం లేదు. చాలామంది నన్ను 2వ పెళ్లి చేసుకోమన్నారు పిల్లల కోసం. కానీ నేను ఒకటే నమ్మాను,
నాకు తనకు మధ్య ఉన్న ప్రేమని. అప్పుడు తనకు నా మీద నమ్మకం, నాకు తన మీద నమ్మకం ముందు ఏమీ పనికిరాలేదు. దానికి సాక్ష్యమే వాళ్ళు. ఒక్క గిఫ్ట్ కావాలనుకుంటే 2 గిఫ్ట్స్ వచ్చాయి. 2 అద్భుతమైన గిఫ్ట్స్. ఎంత అద్భుతమైనవంటే ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునే అంత, త్యాగం చేసుకునే అంత. మనం ప్రేమించే వాళ్ళ ప్రేమపై నమ్మకం ఉంటే చాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించగలం. ఇంకేం చేస్తారు, మీ ఇష్టం. మీ ఫాదర్ వచ్చారు. అదేంటి పైకెళ్ళారా? వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటి? ఆయనకి జరిగిందంతా చెప్పేశాను. నీకేనా పిచ్చా? సమీరాకు చెప్పేసి మా నాన్నకు చెప్పేసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను అసలు మళ్ళీ వాళ్ళని ఎలా ఫేస్ చేస్తాను అనుకుంటున్నావు? చేసింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అక్షర, ప్లీజ్ వెళ్ళిపో. మిమ్మల్ని ఇక్కడికే ఎందుకు రమ్మన్నానో తెలుసా? మనం ఫస్ట్ టైం కలిసిన టెంపుల్ ఇదే. మన జర్నీ ఇక్కడే మొదలైంది. దాన్ని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మనకు ఒక పర్సన్ నచ్చకో, వాళ్ళ క్వాలిటీస్ నచ్చకో రిజెక్ట్ చేస్తే పర్లేదు, కానీ మన చేతుల్లో లేని జాతకం సరిపోలేదని రిజెక్ట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి బాధని నేను జీవితకాలం అక్షరాకి ఇవ్వాలనుకోవట్లేదు. మీ ఆలోచనలో తప్పుందేమో కానీ మీ ప్రేమలో ఎప్పుడూ తప్పులేదు. యు గైస్ డిజర్వ్ ఈచ్ అదర్. సారీ సమీరా. ఏం పర్లేదండి, కానీ నేను మీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే ఒక కండిషన్. ఏంటది? అక్షర, చూడ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తే మాత్రం నీకు ఇష్టమైన మొక్కల మీద ఒట్టు. ఎందుకు వచ్చావు? నువ్వే కదా ఇంటి దాకా రావద్దు, కాల్స్ చేయొద్దు అన్నావు. పోనీ మెసేజ్ చేద్దామంటే అన్నిట్లోనే బ్లాక్ చేస్తావు. ఎందుకు వచ్చావు? ఈరోజు డేట్ అంతా అది అడగడానికి వచ్చావా? చెప్పు అక్షర. August 7th. అంటే పంతులుగా నాకు ఇచ్చిన డెడ్ లైన్ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. అది అయ్యాకే నేను కలుద్దాం అనుకున్నాను. నా నమ్మకాలన్నీ ఓవర్కమ్ చేశాకే నేను కలుద్దాం అనుకున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సన్మానం చేయాలా? హే, అలా అంటావేంటి? నీకోసమే కదా నేను చేంజ్ అయ్యాను. కావాలంటే సారీ కూడా చెప్తాను అక్షర. ఇంకా కావాలంటే గుంజలు కూడా తీస్తాను, చూడు. అయినా సరే నువ్వు నాకొద్దు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం లేట్ అయితే నేనే రీజన్ అంటావు. లేదు లేదు, అస్సలు అలా అనుకోను. అసలు పిల్లలు పుట్టకపోతే ఏంటి, అడాప్ట్ చేసుకుందాం. అంటే నువ్వు ఇంకా పంతులు చెప్పింది నమ్ముతున్నావా? అలా కాదు అక్షర, ముందు మనమైతే గట్టిగా ట్రై చేద్దాం. ఒకవేళ కుదరకపోతే ఇంకో ఆప్షన్ ఉందని చెప్తున్నాను అంతే. అయినా సరే నువ్వు నాకొద్దు. మా అక్క నీ వల్ల బాధపడింది. తను నా సారీ ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తుంది అక్షర. నువ్వే లేట్. అది నీ సారీ యాక్సెప్ట్ చేసినా సరే నేను చేయను. నేను నీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే ఒక కండిషన్. సమీరాకి నచ్చే పర్సన్ మళ్ళీ దానికి దొరకాలి. దాని లైఫ్ లోకి మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చేంత వరకు నేను నీ సారీ యాక్సెప్ట్ చేయను, అంతే. ఏం సిస్టర్స్ రా బాబు, నువ్వేమో తన గురించి కండిషన్ పెడుతున్నావు, తనేమో. అక్షర మీతో ఇది వరకు ఎంత హ్యాపీగా ఉండేదో మళ్ళీ అంత హ్యాపీగా ఉండాలి. మీరిద్దరూ మళ్ళీ ట్రావెల్ అవ్వాలి, కలిసి ఫుడ్ షేర్ చేసుకోవాలి. తను మీతో పెళ్లికి ఒప్పుకునేదాకా మీరు 100 సారీలైనా చెప్పాలి ఒప్పించడానికి. అలా సారీ చెప్పాలంటే ముందు నన్ను అన్బ్లాక్ చేయాలి కదా. బ్లాక్ చేసిందా? వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో, టెలిగ్రామ్లో, ఆఖరికి ఫోన్పేలో కూడా నన్ను బ్లాక్ చేసేసింది. అదంతా నాకు తెలీదు. మీరేం చేస్తారో మీ ఇష్టం. నువ్వు కొంచెం కరుణిస్తే మళ్ళీ మనం ట్రావెల్ స్టార్ట్ చేద్దాం. ఈసారి నా ట్రావెల్ అట్లీస్ట్ ఒక 2-3 years ఉంటుంది. 2-3 years కాదు, 30 years అయినా పర్లేదు. నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఆల్రెడీ 30 అయిపోయి, ఇంకో 30 వచ్చినా సరే నీకోసం వెయిట్ చేస్తాను అక్షర. అప్పుడు పెళ్ళేం కర్మ, డైరెక్ట్ గా షష్ఠ పూర్తి చేసుకోవచ్చు. హే, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నిజంగా నాకు 60 years వచ్చే వరకు వెయిట్ చేయాలా? Your waiting depends on my sister's marriage. ఈ లోపు నాకు ఇంకెవరైనా నచ్చితే నేను వాళ్ళతో ట్రావెల్ అవుతా. ఎందుకు అక్షర అంత హార్ష్గా మాట్లాడతావు? మీ అక్క పెళ్ళే కదా, నేను చూసుకుంటాను. సమీరా సమీరా,
వీడిని చూడు, వీడు బాగున్నాడు కదా. ఆహా, పొట్ట ఎక్కువ ఉంది, వద్దు. సమీరా, మ్, వీడు చూడు ఎంత బాగున్నాడు. మ్, కొంచెం పింపుల్స్ ఉన్నాయి, వద్దు. డ్రెస్సింగ్ స్టైల్ యావరేజ్ గా ఉంది, వద్దు. జుట్టు పల్చగా ఉంది, మ్హూ. పల్చబడిపోయింది. ఏ చూడు చూడు, వీడు బాగున్నాడు కదా. ఫేస్ లో కొంచెం ట్యాన్ ఎక్కువ ఉంది, వద్దు. ఏ, ఇలా అయితే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు? లేట్ అయ్యే కొద్దీ నేను కూడా వాళ్ళ తయారవుతామని భయం వేస్తుంది. అప్పుడు మీ చెల్లే కాదు, నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకోరు.